అందరికీ నమస్కారం. నేను ఈ వేదిక మీదకి జీవితంలో చాలాసార్లు ఒక 100కు పైగా ఇక్కడ నిలబడి ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ 100కు పైగా అన్నిసార్లు వచ్చినా కూడా అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఒక నిశ్శబ్దమైన గంభీరమైన వాతావరణం ఇప్పుడు మాత్రమే ఉంది. ఎప్పుడు ఇలా కేరింతలు ఉంటాయి, ఇప్పుడు మాత్రం ఈ కేరింతలకు ముందున్నంత నిశ్శబ్దం ఇప్పుడు మాత్రమే ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో హీరోలు హీరోయిన్లు అంత హడావిడి, ఒక్కొక్కసారి మేము ఏం మాట్లాడుతున్నామో అర్థం కాక వినబడక, మేము మాట్లాడిన దానికి స్పందన వాళ్ళ నుంచి ఎలా వచ్చిందో మాకు తెలియక కొంచెం సందిగ్ధంలో పడ్డాం చాలాసార్లు. ఇప్పుడు మాత్రం నిజంగా నేరుగా సూటిగా మీతో సంభాషించే అవకాశం నాకు లభించిందని భావిస్తున్నాను. ఈ సంవత్సరం నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చిట్టచివరిసారిగా విన్న ఆ మనం సినిమాలోని పాట, కనిపించిన మా అమ్మకే అమ్మయ్య అనుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్య అనుగా అనే పాటకు ఈ సంవత్సరం నాకు 8 అవార్డులు వచ్చాయి. గామా అవార్డు, సైమా అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, మా టీవీ అవార్డు, బిగ్ ఎఫ్ఎం అవార్డు, సంతోషం అవార్డు, భారతి అవార్డు, కాకతీయ అవార్డు, మొత్తం 8 అవార్డులు వచ్చాయి ఆ పాటకి. ఇప్పుడు ఒక మంచి క్రమశిక్షణ గల ఒక సంస్థ నుంచి క్రమశిక్షణ గల అభ్యర్థులను కలుసుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం నాకు లభించింది. అందుకోసం చాలా సంతోషంగా ఉంది. తర్వాత మళ్ళీ నేను వచ్చే ముందు మా శ్రీకృష్ణ చక్కగా ఒకసారి ఇట్రా మంచి పాట పాడాడు. నాకు మంచి సంతోషాన్ని కలిగించింది ఆ పాట పాడుతుంటే. శ్రీకృష్ణ కూడా చాలా పద్ధతి గల వ్యక్తి. ఈరోజు ఇంకా చాలా అందంగా కనబడుతున్నాడు. అసలు శ్రీకృష్ణ అక్కడ చూస్తుంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ లాగా నిగనిగలాడిపోతున్నాడు. చాలా మంచి పాట పాడాడు. చాలా పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి. విజయవాడలోంచి చాలా కష్ట నష్టాలకి గురయ్యి ఓర్చుకొని చాలా ప్రయాసపడి సంగీతం మీద ఉన్న మక్కువతో సాధన చేసి ఎన్నో బాధలు అనుభవించి ఈరోజు ఈ స్థితికి చేరుకున్నాడు శ్రీకృష్ణ. ఈ స్థితికే కాదు, ఇంకా ఇలాగే ఈ పట్టుదలతో, ఈ ఏకాగ్రతతో, ఈ తపనతో తను కష్టపడితే ఇంకా ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తను పాల్గొన్న కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం నాకు సంతోషంగా అనిపిస్తోంది. తర్వాత ఇప్పుడు మారుతి గారు, ప్రతాప్ గారు చెప్పినట్టు మాది వరంగల్ జిల్లాలో చిట్యాల మండలంలో చల్లగరిగా ఒక చిన్న గ్రామం. పెద్దగా అంటే పండితుల కుటుంబం కానీ ఏం కాదు. మాది సాహిత్య నేపథ్యం, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా నాన్నగారు ప్రైమరీ స్కూల్ టీచరు, మా అమ్మ వ్యవసాయ కూలి. మేము 4 పిల్లలం. మా నాన్నకు వచ్చే జీతంతో మేము 4 బతకడం కష్టం అవుతే మా అమ్మ రోజు పొలం పళ్ళకెళ్ళి ఆ వరి కోతలు, నాట్లు, పత్తి ఏరడం కానీ, కలుపు తీయడం కానీ ఇలాంటి పనులకన్నీ వెళ్ళి మా అమ్మ కొంత డబ్బు తీసుకొస్తే మా నాన్నకు కొంచెం వేడిళ్ళకి చండిళ్ళగా మమ్మల్ని పోషించేది. గుట్టు చప్పుడు కాకుండా కాపురాన్ని నెట్టుకొచ్చేది. చిన్నప్పుడే ఆ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, బాధలు, బరువులన్నీ కూడా మేము అనుభవించాం, చూసాం. ప్రత్యక్షంగా వాటితో సంబంధం ఉంది. కాబట్టి నిజంగా ఆ చిన్ననాడు అనుభవించిన కష్టాలే ఈరోజు నేను అభివృద్ధికి సోపానాలు అయ్యానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే అలాంటి చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, చదువుకున్నాను నేను, బాగా ఇంజనీరింగ్ చదువుకున్నాను. అలాంటి విద్యార్థి ఈ మహాసాగరం లాంటి సినిమా రంగంలోకి వచ్చి మహానుభావులు, అప్పుడు నేను ఆ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ సందర్భంలో వేటూరి గారు, శాస్త్రి గారు ఉధృతంగా కవిత్వం రాస్తున్న సందర్భంలో నేను అడుగుపెట్టి ఒక వామనుడిలాగా నేను అడుగుపెట్టి వాళ్ళ పక్కన చోటు సంపాదించుకొని 20 ఏళ్ళుగా, దాదాపు 20 ఏళ్ళుగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దాదాపు 750 సినిమాల్లో 3000 పాటలకు దగ్గరగా రాయడం ఉన్నది నిజంగా నేను మర్చిపోలేని విషయం. నిజంగా నేను ఊహించలేదు. అయితే దీనికంతటికీ కారణం, దీనికంతటికీ ఆధారం ఉంది. ఏం చేశానంటే, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు సినిమా పాటల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో చాలా సన్నగా చిన్నగా ఉండేవాడిని. ఇప్పుడు మన
పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆ కవర్లో పేపర్లు పట్టుకుని ప్రతి చోటుకి వెళ్ళేవాడిని. పాటలు రాస్తాను. అందరూ రకరకాలుగా అవమానించేవాళ్ళు. నువ్వు రాయడం ఏంటి, ఏం చదువుకున్నావానికి పాండిత్యం తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా, ఈ పద్యం తెలుసా, ఈ సందు తెలుసా, ఈ సమాసం తెలుసా అంటూ కొంతమంది వెక్కిరించేవాళ్ళు. నాకేం తెలియదండి, నాకు పాటలు తెలుసునేవాడిని. సరే చూద్దాంలే అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇలా అవకాశాలు ఇవ్వకుండా అవమానాలు చేసేవాళ్ళు. అయితే నేను పట్టు వదలకుండా ఎలాగైనా సినిమా రంగంలో రచయితగా స్థిరపడాలన్న ఒక దృఢమైన సంకల్పంతో ఆ అవమానాలన్నింటినీ కూడా భరించి ఎలాగైనా స్థానం సంపాదించుకోవాలి, ఆ అవమానాలనే నాకు సన్మానాలుగా మలుచుకోవాలి అన్న ఒక దృఢ సంకల్పంతో పోరాడాను. ఆ సందర్భంలో తర్వాత పోరాడి ఏం చేశానంటే ఒక చిన్న టెక్నికల్ బుర్ర అన్నది, సాంకేతిక విద్య కాబట్టి ఒక లెక్కలు తర్కాలు లాజిక్స్ ఉంటాయి కాబట్టి 100 అని పెట్టుకున్నా. 100 అవమానాలు అనుభవించాలి, తర్వాత చూద్దాం. 100 అవమానాలకు ముందు అనుభవిద్దాం, పంటి బిగున పట్టి 100 అవమానాలు భరిద్దాం. ఈలోపు ఎన్ని అవమానాలు ఎన్ని జరిగినా కూడా బాధపడొద్దు, కృంగిపోకూడదని ఒక నిర్ణయం తీసుకొని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాను. 1 2 3 4 5 6 7 8 21 అవమానం దగ్గర నాకు అవమానాలు ఆగిపోయి నా సినిమాలో విజయం సాధించి నాకు మంచి అవకాశాలు వచ్చి ఆ అవమానం నేను అనుకున్నట్టుగా సన్మానాలుగా మారాయి. అదే నేపథ్యంతో అదే భావంతో సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక పాట రాశాను. అది మీకు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో లేదు, మీరు చూసిన దాంట్లో లేదు, చాలామందికి తెలియదు. కానీ నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైన పాట ఏంటంటే, ఆ పాట ఏంటంటే, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అవమానాలే ఆభరణాలు. అవమానాలని ఆభరణాలుగా మనం ధరిస్తే అంతకంటే సానుకూల దృక్పథం ఏముంది? మనల్ని ఇంకెవరేం చేయగలరు? నువ్వు తిట్టు, నాకు దీవెనలా నేను భావిస్తే ఇంకెవరేం చేయగలరు? అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఇంకా ఉంది, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు,
రావడమన్నది మామూలు. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ప్రతాప్ గారు ఆయన చెప్పారనమాట నాకేంటంటే, మన వచ్చే అభ్యర్థులు, వచ్చే మన ప్రతినిధులందరూ కూడా వాళ్ళు 5 అవమానాలు ఉంటాయి వాళ్ళకి, అందులో ఒకటే మాత్రమే విజయంగా మలచబడుతుంది. వాళ్ళకి స్ఫూర్తినివ్వడం కోసం మీరు చెప్పాలి అనగానే నాకు మొట్టమొదటి పాటగా ఈ పాట పాడితే అర్థవంతంగా, సందర్భోచితంగా ఉంటుందని ఈ పాటను ప్రస్తావించాను. ఈ పాట తర్వాత ఒక చిన్న జోక్ చెప్తాను. ఏంటంటే, ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీ ఏంటయ్యా అంటే, మన బాహుబలి సినిమాలో రాణాలాగా మంచి ఒక ఎత్తుగా, పొడవుగా, దృఢంగా ఉన్న వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఆ పోటీ ఏంటంటే, ఒక నిమ్మకాయని సగానికి కోసి అందులోని బాగా రసం పిండేసి, మొత్తం పిండేస్తాడు. బాగా పిండేసి అందులో ఒక్క చుక్క కూడా లేదన్న సమయంలో అప్పుడు పిలుస్తాడు. ఎవరైనా బలం, శక్తి, సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చి మళ్ళీ ఈ నిమ్మకాయను పిండి అందులోంచి ఒక్క చుక్క రసం తీసినా కూడా ₹1,00,000 బహుమతి అంటారు. అనగానే ప్రభాస్ లాంటి వ్యక్తి వస్తాడు. వచ్చి బాగా కష్టపడి ఎంత పిండినా ఒక్క చుక్క కూడా తీయలేకపోతాడు. తర్వాత షోలేలో గబ్బర్ సింగ్ లాగా ఉంటారు అంజాద్ ఖాన్, అలాంటి అతను వచ్చి అతను ప్రయత్నిస్తాడు. ఒక్క చుక్క రాబట్టలేకపోయాడు. అందరూ వస్తున్నారు పోతున్నారు, విఫలమవుతున్నారు. ఇంకా ఎవరూ రారు అనుకునే సమయంలో ఒక బక్కగా, పలచగా, బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి స్లిప్పర్లు వేసుకుని వచ్చాడు. అలా చాలా యథాలాపంగా వచ్చి ఇలా వచ్చేసి ఆ నిమ్మకాయ దాన్ని తీసుకొని ఇలా పిండాడు. పిండగానే 50 చుక్కలు రాలే అందులోంచి. ఏంటయ్య బాబు, బలం లేదు, గుప్పెడు కండలేదు, ఏంటి ఇంత గబుక్కను పిండేశాడు, ఎవరయ్యా అతను అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అన్నట్టు. SBI లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంట. ఏంటయ్యా అంటే శారీరకంగా అంటే బలహీనంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మానసికంగా దృఢంగా ఉండి మూలాల్లోకి వెళ్ళి శూన్యంలో కూడా సుందరమైన ప్రపంచాన్ని, అవకాశాలను సృష్టించగల వ్యక్తి SBI లైఫ్ అడ్వైజర్ అన్నమాట నా దృష్టిలో. ఎందుకంటే మేము చూస్తుంటాం, మా ఇంటికి వచ్చి LIC అని అడుగుతున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా మేము మాట్లాడతాం, రకరకాలుగా వాళ్ళని అటు ఇటు తికమక పెట్టి మన కోసం వచ్చిన వాళ్ళని మనం ఇబ్బందులకు గురి చేసి చిట్ట చివరికి మనం దానివల్ల మనకు లాభం పొందుతాం. అట్లాగా మీరు ఏ విధంగానూ కృంగిపోకుండా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీలో స్థైర్యాన్ని నింపడం కోసం సరదాగా ఒక జోక్ చెప్పాను. తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పాట, మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం. ఇది తాజ్మహల్ సినిమాలో నేను రాసిన మొట్టమొదటి పాట. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చెప్పినట్టు 750 సినిమాల్లో 3000 పాటలకు దగ్గరగా రాయడానికి నేను జీవితంలో కొన్ని సూత్రాలు, కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు అవలంబించాను. అవి మీతో పంచుకుంటాను, మీకు తప్పకుండా పనికొస్తాయన్న నమ్మకంతో. ఆ సూత్రాలు ఏంటంటే పంచశీల సూత్రాలు, 5 సూత్రాలు. అందులో నేను నమ్మిన, ఆచరించిన మొదటి సూత్రం ఏంటంటే కొత్తదనం. కొత్తగా ఆలోచించాలి. నాకు ఇంజనీరింగ్ సాంకేతిక విద్యను నేర్పింది కొత్తదనం. ఒకసారి మేమందరం, మా మిత్ర బృందం అందరం కూర్చొని కేఫ్లో టీ తాగుతూ మాట్లాడుకుంటుంటే మా మిత్రులు ఒకరు చర్చ లేవదీసి అన్నారు, ఏముందిరా సినిమాల్లో యుగళ గీతాల్లో ఏముంది, అబ్బాయిని అమ్మాయి పొగట్టమే. అమ్మాయిని చూసి ఏమంటాడు, నీ కళ్ళు కలవల్లా ఉన్నాయి, ముక్కు సంపెంగలా ఉంది, మెడ శంఖంలాగా ఉంది, కురులు మేఘాల్లా తుమ్మెదలా ఉన్నాయి. ఇలాంటి పోలికలతో కొన్ని 100,000 పాటలు వచ్చాయి. కొత్తదనం ఎక్కడుంది అనగానే అప్పుడు నాకు ఒక ఆలోచనకు బీజం పడి ఇంటికి వెళ్ళి ఒక పల్లవి రాసుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ పల్లవి ఎలాగైనా పెట్టాలని, సినిమాలో మంచుకుంటలో వచ్చిన తర్వాత తాజ్మహల్ తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి సందడి రాసిన, అది రాసిన, ఇది రాసిన తర్వాత ప్రతి చోటికి వెళ్ళినప్పుడల్లా, ఏమండి
నా దగ్గర ఒక మంచి పల్లవి ఉంది, వింటారా? వినిపించడం బాగుందండి, కానీ మన సినిమాకి సరిపోదేమో. ఇంకొక చోటుకి వెళ్ళడం, ఏమండి ఒక మంచి పల్లవి ఉంది, అబ్బే కొంచెం ఇంకొకలాగా ఉందండి, కొంచెం ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా అలాగ ఇంకోటి ప్రయత్నిస్తే బాగుంటుంది. పాతగా కొంచెం పాతదనంలో కొత్తదనం, కొత్తదనంలో పాతదనం, రకరకాలుగా అర్థం కాకుండా చెప్పడం. ఇలాగా వెళ్ళిన చోటుకల్లా ప్రయత్నించడం విఫలమవడం. అయినా కూడా విసుగు చెందకుండా నా మిత్రులు వివి వినాయక్ గారు ఒక సినిమాకి కో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ పాట ఉందనగానే విన్నారు. వినేసి, భయ్యా తప్పకుండా ఒక మాట చెప్తున్నా, నేను గనక దర్శకుడిని అవుతే నా సినిమాలో మొట్టమొదటి పాటగా ఈ పాట రికార్డ్ చేస్తాను అని మాటిచ్చారు. ఆయన దర్శకుడు అయ్యాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన సినిమాలో మొదటి పాటగా ఈ పాటను రికార్డ్ చేశారు. ఆ సినిమా పేరు ఆది. ఆ పాట మీకోసం. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది, ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, బదులిమ్మంటూ బతిమాల, ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు, అసలు ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. ఇది ఆ పాట. ఇవ్వొద్దు 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 అని చాలాసార్లు అన్నందుకు ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నాకు నంది పురస్కారం ఇచ్చేసింది. ఈ పాట ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కొత్తదనం ముందెప్పుడు, కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది, ఆ తర్వాత ప్రశ్నింపబడుతుంది, ఆ తర్వాత విమర్శింపబడుతుంది, ఆ తర్వాతే గుర్తించబడుతుంది, ఆ తర్వాత కీర్తించబడుతుంది. కాబట్టి మీరు కొత్త విషయాలతో ప్రజల దగ్గరికి, జనాల్లోకి వెళ్ళినప్పుడు ముందు మిమ్మల్ని అవహేళన చేస్తారు, బాగోలేదంటారు, ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, బాధిస్తారు. అయినా కూడా బాధపడక బెంగపడక ముందుకు వెళ్ళి ప్రయత్నిస్తే తప్పకుండా మీ పనుల్లో మీరు తప్పకుండా రాణిస్తారు, విజయం సాధిస్తారు అని చెప్పడమే ఈ పాట యొక్క లక్ష్యం. తర్వాత నేను నమ్మిన రెండవ సూత్రం ఏకాగ్రత. ఒకసారి నేను, కీరవాణి గారు, రాఘవేంద్ర గారు కాకినాడ వెళ్ళాం. ఒక సినిమా సిట్టింగ్, స్టూడెంట్ నెంబర్ 1 సిట్టింగ్. కీరవాణి గారు ముందు పల్లవి ఇచ్చారు, వెళ్ళి రాత్రి రాసుకొని రండి, పొద్దున మళ్ళీ మనం కూర్చుందాం అన్నారు. సరే, నాకు ఒక సితారా అని ఒక హోటల్లో రూమ్ ఇచ్చారు, వెళ్ళి కూర్చున్నాను. అది పెళ్ళిళ్ళ సీజన్ కావడం మూలాన ఆ హోటల్లో ఎవరిదో పెళ్ళి, అక్కడ ఆర్కెస్ట్రా, ఫుల్ గోల కేరింతలు, అరుపులు, గందరగోళం. రాద్దామని కూర్చున్న 9:30కి అస్సలు కుదరట్లేదు, అసలు ఎక్కడ కూడా ఆలోచనలు ఒక చోట నిలవట్లేదు. ఎందుకంటే శబ్దాలు, కేరింతలు, అల్లరి, గొడవ, ఆందోళన. సరే ఏం చేద్దాం, ఈరోజు ఇలా పడుకుందాం, పొద్దున్నే వెళ్దాం, వెళ్ళి తర్వాత రాస్తానని చెప్దామని అనుకునే తరుణంలో ఒక చిన్న బాధ, ఒక చిన్న భయం. ఏంటంటే బాధ్యత. అంటే మనకు మొట్టమొదటిగా అవకాశాలు అప్పుడే వస్తున్నాయి. కీరవాణి గారు పిలిచారు, రాఘవేంద్ర గారు పిలిచారు. ఇలాంటి సందర్భంలో మనం వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ అక్కడ ఏ మొహం పట్టుకుని వెళ్తాం, వాళ్ళు ఏమంటారో, మళ్ళీ తర్వాత మనల్ని పిలుస్తారో పిలవరో అన్న ఒక బాధ్యతతో కూడిన భయంతో ఎలాగైనా ఈరోజు ఇక్కడ ఈ పాట రాయాల్సింది అని చెప్పేసి పట్టుదలతో మనసును, చిత్తాన్ని, బుద్ధిని, ఆత్మని, తనువును అన్నిటినీ కూడా కాగితం మీద, కలం మీద కేంద్రీకరించి ఆ రోజు అక్కడ ఒక పాట రాశాను. అప్పుడు పుట్టిన పాటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జెల్లో నుండి రాబర్ట్ లాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి,
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలేండి. ది మిస్ ఆల్ ద ఫన్, ది మిస్ ఆల్ ద జాయ్, ది మిస్ యూ. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బోటోని మాస్టారు బోడి గుండు పైన బోలెడు జోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, బాతురముల్లోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేం కూడా ఇంతేనండి. ది మిస్ ఆల్ ద ఫన్, ది మిస్ ఆల్ ద జాయ్, ది మిస్ యూ. ది మిస్ ఆల్ ద ఫన్, ది మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. ముందు పాట రాసేప్పుడు వేరే రాశాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో బాటలో అని రాశాను. రాఘవేంద్ర గారు బాగుందన్నారు, కీరవాణి గారు మాత్రం అంతా బాగుందండి, ఈ బ్రతుకులోన తలో బాటలో ఒక మాదిరిగా ఉంది, అది మార్చండి అన్నారు. పాటంతా రాయడం ఒక ఎత్తు, అన్నీ అలా ఉంచి మధ్యలోంచి ఒక వాక్యం తీసి ఇంకొక వాక్యం పేర్చడం ఇంకొక ఎత్తు, ఇల్లంతా కట్టడం ఒక ఎత్తు, మధ్యలోంచి ఒక వరుస ఇటుకలు తీసి ఇంకో వరుస పెట్టడం ఒక ఎత్తులాగా ఆలోచించి ఈ పాట రాయడానికి ఒక రోజు పడితే తెల్లారంతా ఒక రోజంతా ఈ వాక్యం కోసం ఆలోచించాను. నిజంగా సినిమా రంగంలో నేను గురువుగా, దైవంగా, ప్రాణంగా భావించే వ్యక్తి ఆచార్య ఆత్రేయ గారు. ఆత్రేయ గారిని ఆ పూట అక్కడ ఆ రోజు స్మరించుకొని ఆయన ఆ స్థలంలో, ఆయన ఆ స్థానంలో ఉంటే ఏం రాస్తారో ఊహించి కాలేజీ జీవితం అల్లరి చిల్లరగా ఉంటుంది, ఆకతాయితనంతో ఆడుతూ పాడుతూ ఉంటారు. ఒక్కసారి కాలేజీ జీవితం అనే ఈ బాటలోంచి ముందుకెళ్తే ఈ మలుపు తిరిగిన తర్వాత జీవితంలో కర్తవ్యము, బాధ, బరువు, బాధ్యతలన్నీ కూడా ఎదురవుతాయి, మీదకి వస్తాయి. కాబట్టి ఈ మలుపు తిరిగిన తర్వాత వచ్చేవన్నీ బాధలు, బాధ్యతలే. ఈ మలుపు అనేది ఒక చిలిపితనపు మలుపు. అందుకోసం వీడికోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనపు చివరి మలుపులో అని రాశాను. నిజంగా రాస్తే, ఆత్రేయ గారిని స్మరించుకొని రాస్తే ఆ సంవత్సరం మనస్విని ఆత్రేయ పురస్కారం ఈ పాటకు గాను నాకు లభించింది. అంటే చిట్ట చివరికి వస్తుంది, వచ్చిన తర్వాత కూడా ఫలితం విషయంలో మనం రాజీపడి పర్వాలేదని మనం వెనక్కి తిరిగితే గనక వచ్చే ఫలం, వచ్చే పండు అందకుండా పోతుంది. అంటే నేను ఆ క్షణం రాత్రంతా రాశాను కదా, ఇది మార్చుకుంటే నాకు ఏమొస్తుందని చెప్పి అనుకుంటే కనుక నిజంగా ఆ సంవత్సరం నాకు ఆ పురస్కారం వచ్చుంటే కాదు. అంటే మన ప్రయత్నం చివరి వరకు చేస్తూనే ఉండాలి అని ఈ పాట ద్వారా నేను చెప్పడం మీకు. తర్వాత నేను నమ్మే 3వ సూత్రం, నిత్య అధ్యయనం. ఎప్పుడూ చదువుతూ ఉండాలి, ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. చదవడం అంటే పుస్తకాలు చదవడమే కాదు, ఆహార్యాన్ని, అలవాట్లను, అభిరుచుల్ని, వ్యక్తుల్ని, ప్రదేశాలను, మాటల్ని, పదాలను, ప్రయోగాలను, వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని అన్నీ చదువుతుంటే మనకు ఆ దాంట్లోంచి మనకు కావాల్సిన మన పనికి కావలసిన ముడిసరుకు మనకు లభ్యమవుతుంది. ఒకసారి నేను ట్విట్టర్లో చదివాను, అమితాబ్ బచ్చన్ గారు రాశారు, ద స్టోన్స్ ఇన్ యువర్ వే బికమ్ మైల్ స్టోన్స్ వెన్ యూ క్రాస్ దెమ్ అన్నారు. అంటే మన దారిలో ఎదురయ్యే రాళ్లను మనం అధిగమిస్తే అది మన ప్రయాణంలో మైలురాళ్లుగా నిలుస్తాయని చెప్పారు. అదే ఆ మాటను, ఆ భావాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఒక పాటే మలిచాను. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని. మనల్ని కొడతారు, మనల్ని నిందించడానికి, మనల్ని బాధించడానికి మనల్ని రాళ్లతో కొడతారు. ఆ రాళ్లను తీసుకొని పునాదిగా చేసి దాని మీద ఒక మేడ కట్టాలి. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై
వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఇది ఆ మాట నుంచి పుట్టిన పాట. ఈ పాటకు ముందొచ్చిన నంది అవార్డుకు తోడుగా నేను ఉంటానని ఇంకొక నంది వచ్చింది ఈ పాటకు నాకు ఆ సంవత్సరం. తర్వాత నేను నమ్మే 4వ సూత్రం నిత్య ప్రయత్నం. నిత్య ప్రయత్నం, పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తే మనకు ఏ విధంగా ఫలితం వస్తుందనేది నా పాట ద్వారానే నాకు తెలిసింది. చాలామందికి మీకు ఏంటంటే సినిమా పాట, ఇప్పుడు నేను పాటలు పాడుతున్నగానే ఇదంతా పాటగానే వస్తుంది అనుకుంటారు, కానీ ఈ పాట వెనకాల మేము ఎన్నాళ్ళు మా పాటలు ఉంటాయో మీకు ఒకసారి చెప్తాను. సరదాగా రాజమౌళి గారు పిలిచారు ఒక సినిమాకి సందర్భం చెప్పడం కోసం, వెళ్ళాను. సందర్భం చెప్పారు. ఏంటి ఆ సందర్భం? ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అందమైన అమ్మాయి అందమైన అబ్బాయి. ఈ అబ్బాయి వెళ్ళి అమ్మాయి చేతిని ముట్టుకుంటే ఒక మెరుపు మెరిసి అమ్మాయికి గత జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఈ జన్మలో వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది. అది సందర్భం. అయితే అబ్బాయి ముట్టుకుంటా ఉంటే అమ్మాయి పక్కకు వెళ్ళిపోతుంటుంది, పారిపోతుంటుంది, ముట్టుకొనివ్వకుండా దూరం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంలో అమ్మాయిని బుజ్జగిస్తూ అనునయిస్తూ ఒక పాట పాడాలి అని చెప్పగానే ముందు మేము రాయడం అంటూ ఉండదు. ఒక బాణీ ఇస్తారు కీరవాణి గారు, సంగీత దర్శకులు. ఆయన ఆ సందర్భానికి ఇచ్చిన బాణీ ముందు ఎలా ఉంది రఫ్గా, తారరారి పువ్వా పువ్వా తారని లవ్వా లవ్వా తారరి రారి రారా తారరి రారి రారా రారి రారా తరి రారి రారి తరత్త తత్త తరి రారి రారి తరత్త తత్త. ఇది బాణి. చాలా తమాషాగా ఉంటుంది మీకు ఇలా వినిపిస్తే. ఏంటిది అనుకుంటారు? మామూలుగా మనం చిన్నప్పుడు పరీక్షల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాస్తాం కదా, ఇది మ్యూజికల్ బ్లాంక్స్ అన్నమాట. దీంట్లో మనం పదాలు పెట్టాలి. అయితే నా కోరిక ఏంటంటే మ్యూజికల్ బ్లాంక్స్ లాగానే ఉంటాయి. సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీలోనే మేము పదాలు పొందుపరుస్తాం. బాణీ తీసేసినా కూడా భావం అర్థవంతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. నా ప్రతి పాట కూడా అంతే. బాణీకి రాసినా కూడా, బాణీ పక్కన పెట్టినా కూడా, బాణీ అనే ఓణి తీసినా ముస్తాబు తీసినా కూడా ఆ పాట కన్య అందంగా కనబడాలి. నా ఉద్దేశం అది. అయితే ముందు ఈ పాటకి నేను రాశాను. సహజంగా రాత్రిపూట 9 గంటలకు భోజనం చేసి కూర్చుంటా. ఆ రోజు ఆదివారం కూర్చున్నాను, రాస్తున్నాను. ఊహించుకున్నాను, అబ్బాయి వెళ్ళి అమ్మాయిని ముట్టుకుంటే అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుంది. మంచి కుర్రకారికి కిర్రెక్కించే పాట రాయాలి. ఏం చేద్దాం ఆలోచించి 11 గంటలకు ఒక ఆలోచన తట్టింది. అమ్మయ్య అనుకొని రాశాను. వచ్చిన పల్లవి ఏంటంటే, అందమైన హంస హంస ఎందుకీ హింస హింస, అంట నీవే హంస హంస ఆపుని హింస హింస, తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల స్పర్శ తీరని నా భాష, వాటేస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా, పెన వేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా. శబాష్, అమ్మా అద్భుతంగా వచ్చింది అనుకుని నా ప్రతి పాటకి ప్రథమ శ్రోత నా భార్య. 12 అయిపోయింది రాత్రి. సరే, నాకు చాలా ఆతృతగా ఉంది, వినిపించాలి, ఎవరికైనా వినిపించి వాళ్ళ స్పందన తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది. తహతహలాడుతున్నా. లేపాను. లేమ్మా లే అంటే ఏంటండి అంది. బాగా నిద్రమత్తులో ఉంది. 12 అయిపోయింది, పైగా ఆదివారం, అలసటగా ఉంది. ఏంటండి అంది. కళ్ళు నిలుపుకుని లేవగానే ఒక అద్భుతమైన పల్లవి రాశాను అని చెప్పేసి పల్లవి వినిపించగానే ఇంకా నిద్రమత్తు దిగలేదు. నిద్రమత్తులో ఉండి పాటంతా విన్న తర్వాత ఎలా ఉంది పల్లవి అన్న. ఏంటండి ఆ హింస హింస హంస హంస ఏంటి, అర్ధరాత్రి మీ పాటలతో నాకు హింస ఏంటండి అంది. బాబు ఇదేంటి ఇలా వచ్చింది, ఊహించని స్పందన వచ్చింది. సరే నువ్వు పడుకో నీకు నిద్ర అవసరం ఇప్పుడు అని చెప్పేసి పడుకోబెట్టా. పొద్దున్నే లేచి, నీకు తెలియదులే
సందర్భం వేరేగా ఉంది, నువ్వు ఏ సందర్భంలో విన్నావు, అక్కడ తగులుతుందని చెప్పేసి రాజమౌళి దగ్గరికి వెళ్ళారు. పొద్దున్నే వెళ్ళడానికి వినిపిస్తే బాగుంది సార్, చాలా బాగుంది, కానీ కొంచెం కమర్షియల్గా ఉందండి, కొంచెం కవితాత్మకంగా ఉంటే బాగుంటుంది, మీరు కొంచెం భావుకులు కదా, లోతుగా ఆలోచిస్తారు కదా, లోతుగా ఆలోచించండి, మన సినిమా ఈ పాట మీద ఆధారపడి ఉంది, చాలా గాఢంగా ఉండాలి భావం అన్నారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చాను. ఆలోచిస్తూ వేరే ఏ సినిమా పాట వచ్చినా తీసుకోకుండా, ఒప్పుకోకుండా, రాయకుండా ఈ పాట మీదే దృష్టంతా కేంద్రీకరించి నమ్మండి నమ్మకపోండి 15 రోజుల తర్వాత పుట్టిన పల్లవి, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. అంటే నిన్ను పొందడం కోసమే నేను పుట్టాను, నిన్ను అందుకోకపోతే నాకు ఈ జన్మ వృధా, జన్మ ఎత్తినా జన్మ ఎత్తకపోయినా వృధా నాకు అని చెప్పిన పల్లవిలోంచి చరణాలు ఎలా లాగాలి, ఎలా అల్లాలని చెప్పేసి ఆలోచించి దాదాపు 45 రోజుల తర్వాత చరణం వచ్చింది. నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప, నేల నన్ను నడిపింది, గాలి ఊపిరయింది, ఏమిటంట నీలోని గొప్ప ఉడికిస్తుంది, వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన బ్రతిమాలుతున్నాడు, వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది, వాటితోటి పోలిక నీకేలా, వాటికన్నా నేను గొప్ప, అది బ్రతుకున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చితులో తోడై నేనొస్తానమ్మా, నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. అలా ఈ పాటంతా పూర్తవడానికి నాకు పట్టిన సమయం 60 రోజులు, అంటే 2 నెలలు. ఇప్పుడు సినిమా విడుదలైంది, పాట అద్భుతమైన విజయం సాధించింది, సినిమా కూడా ఘన విజయం సాధించింది. పంచదార బొమ్మ అంటే పంచ అంటే సంస్కృతంలో 5 అని అర్థం. ఆ సంవత్సరం అక్షరాల ఈ పాటకు 5 అవార్డులు నాకు వచ్చాయి. అంటే 15 రోజులు కష్టపడకపోతే పల్లవి వచ్చి ఉండేది కాదు, పల్లవి వచ్చిన తర్వాత మళ్ళీ 45 రోజులు కష్టపడి ఉండకపోతే ఈ 2 చరణాలు వచ్చి ఉండే కాదు, ఈ పాటంతా నా కళ నుండి వచ్చి ఉండకపోతే నాకు ఇంత పేరు వచ్చి ఉండేది కాదు, అన్ని అవార్డులు వచ్చి ఉండేది కాదు. కాబట్టి విసుగు ఉండకూడదు, విరామం ఉండకూడదు, విశ్రాంతి ఉండకూడదు, విరమణం ఉండకూడదు. విసుగు, విరామం, విశ్రాంతి, విరమణం ఉండకుండానే ఉంటే అప్పుడే ఉంటుంది విజయం. ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నాను. అట్లాగే చాలామందికి ఇంతకుముందు చెప్పినట్టే, అంటే ముందు బాణీల తర్వాత మనం సాహిత్యం రాస్తాం. ఇప్పుడు చూడండి, బాణి తీయండి, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చెంతకే రావద్దంటే చేతినే తాకొద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. బాణి తీసి పాడినా కూడా అర్థవంతంగానే ఉంది. అదే నేను కష్టపడి రాయడానికి కారణం అదే. బాణి లేకపోయినా కూడా భావం సమర్థవంతంగా ఉండాలి, రావాలనే ఉద్దేశంతోనే రాస్తుంటాను. ఒకసారి దేవిశ్రీ ప్రసాద్ గారు పిలిచి ఒక బాణి ఇచ్చారు గబ్బర్ సింగ్ సినిమాకి. మళ్ళీ బాణి యథాతథంగా ఆయన శైలిలో అన్నారు, తారారి తారారి మేరీ సాథియా మేరీ సాథియా, ఓ తారారి రారి రారి మేరీ సాథియా మేరీ సాథియా. ఇది సందర్భం ఏంటంటే, హరీష్ చెప్పాడు దర్శకుడు, అన్నయ్య మంచి సాంప్రదాయమైన శైలిలో మంచి తెలుగు మాటలతో ఒక అద్భుతమైన పాట, అమ్మాయిని పొగుడుతూ పాట రాయమన్నారు. సరే వెళ్ళారు, అమ్మాయిని పొగుడుతూ సాంప్రదాయమైన పద్ధతిలో ప్రేమను వ్యక్తం చేస్తూ రాయాలి. కూర్చున్నాం, మళ్ళీ పల్లవి రాశా.
గుండెల్లో భూకంపాలే తెచ్చింది నువ్వే, తెచ్చింది నువ్వే. కళ్ళల్లో భూచక్రాలే తిప్పింది నువ్వే, తిప్పింది నువ్వే. రాశాను, అద్భుతంగా వచ్చింది. వెళ్ళా, తమ్ముడు రాశాను. అన్నయ్య ఏంటని చెప్తాను. అన్నయ్య కొంచెం డబ్బింగ్ సాంగ్ లాగా ఉందన్నా అన్న. సరే మళ్ళీ రాస్తాను. మళ్ళీ ఇలా తెలుగుదనం కావాలన్నా అన్నాడు. తెలుగుదనం అంటే నాకు చాలా ఇష్టం బాబు, వెళ్ళి రాశాను. తెలుగుదనం అన్నాడు కదా. తెలుగింటి తులసి మొక్క నీలా ఉంటుందే, నీలా ఉంటుంది. ఓ కోవెల్లో కొబ్బరి మొక్క నీలా ఉంటుందే, నీలా ఉంటుంది. అద్భుతం అన్నయ్య, చాలా బాగుంది. ఓకే సరే, ఏం చేద్దాం ఇప్పుడు? దేవిశ్రీ ప్రసాద్ గారికి ఫోన్ చేద్దాం. చేయండి. దేవి గారికి ఫోన్ చేసి, దేవి గారు పల్ల వచ్చింది, అద్భుతం, చెప్పండి. తెలుగింటి కొబ్బరి ముక్క తులసి మొక్క నీలా ఉంటుంది, కోవెల్లో కొబ్బరి ముక్క నీలా ఉంటుంది. సార్ బ్రహ్మాండ సార్, వెరీ గుడ్. కానీ చిన్న డౌట్ సార్. ఏంటండి సార్? మన సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అండి హీరో, శోభన్ బాబు గారు కాదండి అని. అదేంటంటే చాలా పాత శైలిగా తెలుగింటి తులసి మొక్కలు అంతా చాలా పాతగా ఉందండి, కొత్తగా రాయాలి. సరే, ఇప్పుడు ఇవన్నీ రాయడానికి నాకు పట్టిన సమయం 3 రోజులు. రికార్డింగ్ దగ్గరలో ఉంది, షూటింగ్ దగ్గరలో ఉంది, ఇంకొక 4 రోజులే ఉంది. గబుక్కున అంటే ఒక పెద్ద సినిమాకి పెద్ద హీరోకి రాస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి పరిమితులు ఉంటాయంటే చెప్తున్నాను. ఇంకొక 2 రోజులనే పాట రాయాలి. సరే అని చెప్పేసి అనుక్షణం 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 అదే పాట, అదే మనసు, అదే పద్ధతి, అదే ఆలోచనలతో మదన పడతా ఉంటే ఫలితం ఎలా ఉంటుంది? ఇంకా నాకు కంగారు మొదలైపోయింది. ఏంటి, 2 పల్లవులు రాసిన పాట ఓకే అవ్వలేదు, ఇంకా సమయం మించిపోతుంది. గబుక్కున నేను రాయలేకపోతే వేరే వాళ్ళకి అవకాశం వెళ్ళిపోతుంది, ఇంత మంచి అవకాశం నా చేయి జారిపోతుందని అనే భావంతో నేను ఇంటికి వెళుతున్నప్పుడు ఈ ఆఫీస్ నుంచి మా ఇంటికి వెళ్ళే దోవలో రాయదుర్గం దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంకులో ఆడవాళ్లే పెట్రోల్ పోస్తారు, ఆడవాళ్లే డబ్బులు తీసుకుంటారనమాట. కారు ఆపేసి గ్లాస్ దింపేసి పెట్రోల్ పోయిండమ్మా అంటే పెట్రోల్ పోస్తున్నారు. అంటే అక్కడి నుండి ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు కూడా నా మనసులో అదే బాణి గింగిరాలు తిరుగుతుంది. ఎలా పాట ఎలా రాయాలి, ఆ పదాలు ఎలా కొత్తగా కనిపెట్టాలి, ఈ బాణిలో పెట్టాలని ఆలోచనతోనే రగిలిపోతూ ఒక్కసారి పైకి చూశాను, ఆకాశం ఉంది. పక్కన చూశాను, అమ్మాయి ఉంది. మన బాణి ఏంటి? తారా రే తారా, ఆకాశం అమ్మాయి, సరిపోతుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఇలా అంటే మనం తలపెట్టిన పనిని ప్రతి క్షణం తలుస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, జ్వలిస్తూ ఉంటే, మదన పడతా ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి, మంచి పేరు వస్తుంది, మనం రాణిస్తాం అని చెప్పడమే ఈ పాట పుట్టుక వెనకాల నేను చేసిన ప్రయత్నాన్ని మీకు చెప్పడం. తర్వాత నేను నమ్మిన 5వ సూత్రం, మొదటి సూత్రం కొత్తదనం, 2వ సూత్రం ఏకాగ్రత, 3వ సూత్రం నిత్య అధ్యయనం, 4వ సూత్రం నిరంతర ప్రయత్నం, 5వ సూత్రం సత్ప్రవర్తన. మిత్రులారా, మీరు మీ రంగాల్లో ఇప్పుడు చెప్పారు, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ₹1,00,00,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ SBI లైఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, ఇన్వెస్టర్లుగా పనిచేయడం ద్వారా అని చెప్పారు. ₹1,00,00,000 సంపాదిస్తున్నారని. అంటే ఎంత కష్టపడితే, ఎంత కృషి చేస్తే మీరు ఈ స్థాయికి చేరుకుంటారు. అయితే నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, మనం ప్రతిభతో, మనం విద్వత్తుతో, మనం తెలివితేటలతో మనం శిఖరాగ్రానికి చేరుకుంటాం. మన ప్రతిభతో, మన విద్వత్తుతో, మనం తెలివితేటలతో మనం శిఖరాగ్రానికి చేరుకుంటాం. కానీ ఆ శిఖరాగ్రం మీద మనల్ని శాశ్వతంగా నిలిపేది ఏంటో తెలుసా? మన ప్రతిభ, మన విద్వత్తుతో పాటు మన ప్రవర్తన కూడా. మన ప్రవర్తన బాగుంటేనే ఆ శిఖరం అంచుల మీద మనం చిరస్థాయిగా నిలిచిపోతాం. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి అనే చెప్పి పాట, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చుకోనిదేది లేదని గమనించుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గుర్తుంచుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరిల్చగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి పాటకు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ నాకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించింది. ఈ పాటకు మాత్రం నాకు ఏ సంస్థ అవార్డులు ఇవ్వలేదు. అయితే అవార్డుకు మించిన ఒక గొప్ప అరుదైన పురస్కారం, అరుదైన గౌరవం ఏంటంటే, సుదీప చెప్పినట్టు హైదరాబాద్ పరిసరాల్లో వనస్థలిపురం అని ఒక ప్రాంతం ఉంది. ఆ వనస్థలిపురంలో ఒక అంధుల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో పిల్లలందరూ ప్రొద్దున్నే లేచి వాళ్ళ కాలకృత్యాలు పూర్తి చేసుకుని దినచర్య ప్రారంభించబోయే ముందు ఈ పాటను వాళ్ళ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. నిజంగా కవి, మనం ఎన్నో పాటలు రాస్తాం, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, కీర్తి వస్తుంది, కానీ ఇలాంటి తృప్తి, ఇలాంటి ఆత్మసంతృప్తి మాత్రం ఎప్పుడు ఎక్కడా లభించలేదు. ఈ పాటకు మాత్రమే లభించింది. అంటే పురస్కారాలు రాలేదని మనం కృంగిపోకూడదు. ఎక్కడో దానికి రాసిపెట్టి ఉంటుంది. ఆ రాసిపెట్టి ఉంది, ఖచ్చితంగా మనం పొందుతాం. అంటే మనం చేసే పని నిర్లక్ష్యం చేయకుండా, చేసే పనిని విస్మరించకుండా చేస్తూ ఉంటే, గుర్తింపు రాలేదని బాధపడకుండా ఉంటే, ఎక్కడో అంతకు మించిన గుర్తింపు మనకు తప్పకుండా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఈ పాట ద్వారా నా జీవితంలో నిరూపణైన విషయాన్ని మీకు తెలియజేయడం కోసం సంతోషిస్తున్నాను. నా జీవితంలోని నా అనుభవాలను, నా అభిప్రాయాలను, నా మనోభావాలను ఒక పాటల రూపంలో మీకు తెలియజేసే అవకాశం, ఈ సదవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషం తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా ఒక మిత్రులు చెప్పారు వచ్చేప్పుడు, మారుతి గారో ప్రసాద్ గారో చెప్పారు. ఏమన్నారంటే, మనం ఎన్నెన్నో పనులు చేస్తున్నప్పుడు ఎన్నెన్నో వైఫల్యాలకు గురవుతుంటాం. మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, మన శరీరంలోని అవయవాలన్నీ బాగున్నాయి, నిజంగా మనం ఆరోగ్యవంతంగా అంతా చక్కగా ఉన్నాం. అయినా కూడా చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న వైఫల్యాలకు మనం నిరాశకు, నైరాశ్యానికి గురవుతాం. నేను ఒక సినిమాలో పాట రాశాను, చైనీస్ సినిమా ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక సినిమా. అది నిజమైన సినిమా, నిజమైన కథ, యథార్థ గాథ. ఒక 14 ఏళ్ళ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ
కరెంటు తీగలకు చేతులు తగిలి ఈ చేతులు మొత్తం పోతాయి. అమ్మాయికి చేతులు ఉండవు, నిజంగా చేతులు ఉండని అమ్మాయి నటించింది. చేతులు పోతే ఇప్పుడు కొత్తగా కాళ్ళతో పలకబట్టి రాయడం నేర్చుకోవడం, పెన్ను పట్టడం, కంప్యూటర్ ఆపరేట్ చేయడం, క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయడం, ఫోన్ ఆపరేట్ చేయడం, ఇలాంటివన్నీ నేర్చుకొని అమ్మాయి ఎంబీబీఎస్లో సీట్ సంపాదించి ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసి పారా ఒలింపిక్స్లో అమ్మాయి స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించింది చేతులు లేకుండా. అలాంటి అమ్మాయి చిత్రం. ఆ అమ్మాయి సినిమాకి నేను ఒక పాట రాశాను. ఆ అమ్మాయి తన స్వగతంలో అనుకుంటుంది, కాళ్ళతో యాపిల్ పండు తీసుకుని నోటుతో తింటుంది. తింటూ ఉన్నప్పుడు వెనకాల ఒక డైలాగ్ రాశాను నేను. ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది, ఏమంటుందంటే, నాకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కన్నీళ్లు పెట్టకూడదు, ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కాబట్టి అని ఒక సంభాషణ వస్తుంది. వచ్చి దాని తర్వాత ఒక పాట రాశాను. అంటే ఆ అమ్మాయి ఆత్మస్థైర్యాన్ని పొగుడుతూ, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంత, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా, పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. అంటే చేతులు లేని అమ్మాయే అన్ని సాధిస్తే మనకు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మనం ఇంకెన్ని సాధించాలి, ఎన్ని శిఖరాలు అధిరోహించాలి. అయితే నాకు ప్రతి అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది, రకరకాల అవార్డులు వచ్చాయి, రకరకాల సంస్థలు ఇచ్చిన అవార్డులు వచ్చాయి. కానీ నేను నా జీవిత లక్ష్యం ఏంటి తెలుసా? నా లక్ష్యం ఏంటంటే $1 మిలియన్ రౌండ్ టేబుల్ అవార్డు. ఆ అవార్డు ఒకటి అందుకోవాలి. ఎందుకంటే మీ దృష్టిలో $1 మిలియన్ రౌండ్ టేబుల్ అవార్డు అంటే నా దృష్టిలో అది జాతీయ అవార్డుతో సమానం. నాకు జాతీయ అవార్డు ఇంకా రాలేదు. నేను ఇన్ని కబుర్లు మీకు చెప్పాను, కానీ నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఆ జాతీయ అవార్డు దిశగా నేను ఖచ్చితంగా పోరాడి సాధించుకుంటాను. మీలో ప్రతి ఒక్కరు కూడా నా జాతీయ అవార్డుకు సమానమైన ఆ $1 మిలియన్ రౌండ్ టేబుల్ మీరందరూ పొందాలని, మీరు కృషి చేయాలని, మీరు మొక్కవోని దీక్షతో సంకల్పంతో ఇంకా ముందు వెళ్ళి తప్పకుండా. అంటే మీరు మొన్న ఒక సినిమాలో శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంది, ఎదగడం అంటే నువ్వు ఒక్కడి కాదు ఎదగడం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని. నిజంగా మీరు ఆ పని మీరే చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎదగడమే కాదు, మీ తోటి ప్రజలందరూ కూడా వాళ్ళ సురక్షితమైన వాళ్ళకు బంగారు భవిష్యత్తును ఏర్పరిచే దిశగా మీరు ఎదుగుతూనే వాళ్ళని ఎదిగేలా చేస్తున్నారు. తప్పకుండా మీ సంకల్పం దిగ్విజయం కావాలని, మీ కోరికలను నెరవేరాలని, మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవ్వాలని, అవుతుందని నా ఈ ప్రసంగం ద్వారా
కొన్ని విషయాలను మీరు అర్థం చేసుకుని ఆస్వాదించి దాన్ని ఆచరిస్తే తప్పకుండా మీ ప్రయాణంలో మీ ప్రయత్నంలో అది ఉపయోగపడితే నా జన్మధన్యం. నా ఉపన్యాసానికి అదొక సార్థకతను భావిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను.